హాయ్ ఎవ్రీవన్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. వెల్కమ్ టు ఖుషి టాక్స్. నేను శిల్ప. ఇంకా ఇది మన వినాయక చవితి రోజున వ్లాగ్. ఇంకా మార్నింగే మేము పుట్టకెళ్ళిపోయాము, అక్కడ పూజ చేసుకుని వద్దామని. ఇంకా మా సైడ్ అయితే ఇట్లా పుట్టకి పూజ చేయడాన్ని పుట్టకి తెనపోసుకురావడం అంటాము. ఇంకా మీ సైడ్ ఏమంటారు కమెంట్ చేయండి. ఇంకా ఇదిగోండి, ఇక్కడ మన ఇంటి చిన్ని పంతులమ్మ వచ్చేసింది నేను చేస్తాను అని. ఇంకా నేను చేస్తున్నా కూడా మళ్ళీ తను చేస్తుంది. చూసారా? ఇంకా ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా ఇంకా అన్నిట్లోనూ తను ఉండాలంతే. పాలు పోయడానికి కూడా వచ్చింది ఖుషి. ఇక్కడ దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వదు. ఇంకా ఇంట్లోనేమో ముక్కుతానే ఉంటుంది, ఇక్కడ ముక్కమ్మ అంటే లేదు నేను ముక్కను అని చెప్తా ఉంది. నమస్తే చేయమంటే లేదు నేను చెయ్యను అంటా ఉంది. ఇంకా ఇక్కడ అందరూ తోరం కట్టుకున్నాం కదా, తను కూడా ఒక్క తోరాన్ని తీసుకొని ఇంకా అందరి వెనకాల వెళ్తూ ఉంది. నేనే ట్రై చేస్తాను అని. ఇంకా అందరికీ వెంట పడుతూ ఉంది తనకు కట్టింది చూసి. ఆ చిన్ని చెయ్యకి ఆ తోరణ చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో. తన చేయి తిప్పి తిప్పి చూసుకుంటా ఉంది ఎట్లా కట్టాలి, వీళ్ళు ఎట్లా కట్టారు అని. ఇంకా నా వెంట పడింది నీకు కట్టాను అని. ఇంకంతే, తోరం కట్టింది అయింది కదా. ఇంకా ప్రసాదం పంచుతూ ఉంది చూడండి ఇక్కడ అందరికీ. అక్కడ అందరికీ తాంబూలం ఇచ్చేటప్పుడు చూసింది, తను కూడా పసుపు కుంకుమ ఎట్లా పెట్టుకుందో చూడండి. ఇంకంతే, ఇంకా పూజ అయిపోయింది కదా. ఇంకా ప్రసాదం తనే తీసుకుని ఇంకా స్వాహ. ఇంకా ఇక్కడ మన ఇంట్లో వచ్చిన చెట్టులో తమలపాకుతో చేసిన వినాయకుడు పర్ణికాతో చేయించా, ఊరికే అట్లా పెట్టించా. పిల్లల్ని ఇందులో ఎంగేజ్ చేస్తూ ఉండాలి ఇట్లాంటి యాక్టివిటీస్లో అని. ఇంకా అక్కడి నుంచి రాగానే ఇంట్లో పూజ మొదలుపెట్టేసి యాజ్ యూజువల్ ఎప్పుడూలానే పూజ కంప్లీట్ చేసుకున్నాను.
ఇంకా మన ఇంట్లో మనం పెట్టుకున్న పసుపు గణపతిని పూలతో అలంకరించి అట్లా దీపారాధన చేసుకుని పూజనైతే కంప్లీట్ చేశాను. ఇంకా ఇక్కడ వీళ్ళ ఆటలు మొదలయ్యాయి. సిస్టర్స్ ఇద్దరు ఇంకా ఎప్పుడులానే ఏనుగాడడం స్టార్ట్ చేశారు. డే మొత్తము ఆ కార్టూన్లో ముంకీ అంట్రంగ్ చూడడము, ఇంకంతే వాటిలానే ఆడడము. ఇంకా చూడండి ఇప్పటి వరకు ఆడారా, ఇంకా ఫైటింగ్ స్టార్ట్ అన్నమాట. అసలు రీజనే ఉండదండి, వీళ్ళు ఎందుకు ఫైట్ చేసుకుంటారో అర్థమే అవ్వదు. ఇంకా చూడండి ఎట్లా చేస్తూ ఉందో. ఇంకంతే, తనేదో అనింది, కొట్టింది అనుకుంటా. ఇంకా తను కూడా తనని నూకుతా ఉంది, వెళ్ళిపో అన్నట్టు. ఇంకా ఖుషి చూడండి, తను ఫైట్ చేయట్లేదు, వాళ్ళ అక్కతో ఆడుకుంటా ఉంది. ఎన్నిసార్లు తోసినా మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంది, తననే ఫాలో చేసుకుంటూ. ఫైటింగ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంది చూడండి ఖుషి ఇక్కడ. అంతే, ఇంకా పోయిందిలే మనమే ఆడుకుందామని ప్రిపేర్ అయిపోయినట్టుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మన ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టారు. అక్కడికి ఇంకా రెడీ అయిపోయాము వెళ్దామని. ఇగో చూడండి, కొబ్బరిలో కూర్చున్న వినాయకుడు ఎంత చక్కగా ఉన్నాడు చూడండి దేవుడు. అది చేసిన వాళ్ళు కూడా చాలా నీట్గా చేశారు. ఇంక ఇక్కడ పిల్లలందరికీ ఇట్లా గేమ్స్ ఆడిస్తున్నారు. 5 days అయితే పెట్టారండి. అన్ని రోజులు ఇట్లానే పిల్లల్ని గేమ్స్లో ఎంగేజ్ చేశారు. ఇంకా ఇన్ అండ్ అవుట్ ఆడతారు, కానీ ఇదేదో డిఫరెంట్గా క్రియేటివ్గా 0, 1, 2, 3 అని ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క నంబర్స్ పెట్టి ఆ నంబర్స్ చెప్తా ఉన్నారు. ఇంకా అది అయిపోగానే ఫ్రాగ్ రేస్. ఇంకా ఇక్కడ కామెడీ ఏంటంటే, ఇదిగోండి పర్ణిక అక్కడ లాస్ట్లో లెఫ్ట్లో ఉంది కదా, అక్కడ ఫ్రాగ్ రేస్ చేస్తుంటే ఈ అమ్మాయి ఫ్రాగ్ రేస్తో రన్నింగ్ రేస్ కూడా చేసేసింది. అదిగో ఇప్పుడు కూర్చుందా, ఒకసారి జంప్ చేస్తుంది, ఒక 2 సార్లు ఫ్రాగ్లా జంప్ చేయడము, ఇంకంతే అటు ఇటు వాళ్ళని చూసి రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసేసింది. అదిగో చూడండి, అదిగోండి మళ్ళీ అటువైపుని చూసింది, మళ్ళీ ఫ్రాగ్లా జంప్ చేసింది. ఇంకా సైడ్ చూసింది వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారని. ఇంకా ఇక్కడ లేచి నిలబడి అంతే మరి రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసేసి వెళ్ళిపోయింది. అందరూ నవ్వారండి తనని చూసి. ఇంకా వాళ్ళ నాన్నకి ఫోన్ ఇస్తే నేను వీడియో తిమ్మని ఇట్లా పిక్స్ తీశారు. ఇంకా వాళ్ళకి ఏమని చెప్తే బిస్కెట్ అంతే. ఇంకా ఇక్కడ సెకండ్ గేమ్ రన్ అండ్ స్టాచ్యూ ఆడుతున్నారు. ఇంకా ఇంకొక కామెడీ చూడండి, ఇప్పుడు పర్ణిక అసలు కదులుతానే ఉంది, స్టాచ్యూలా లేనే లేదు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఈ అమ్మాయి కదులుతూ ఉందని ఆ ఎల్లో కలర్ ఫ్రాక్ అమ్మాయిని తనని అవుట్ చేసి పక్కన నిలబెట్టారు. వాళ్ళు ఇంకా అటు వెళ్ళారో లేదో, వీళ్ళిద్దరు చూడండి ఇప్పుడు ఏం చేస్తారో, గేమ్లో జాయిన్ అయిపోతారు. పిల్లలు ఏం చేసినా కామెడీగానే ఉంటుంది కదా ఏజ్లో. ఇంకొద్దిసేపటికి వాళ్ళిద్దరే మళ్ళీ అవుట్ అయ్యి బయటకు వస్తారు చూడండి.
ఇంకా దాని నెక్స్ట్ డే క్లిప్పింగ్స్ అండి ఇవి. దాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ రన్నింగ్ రేస్ పిల్లలకి అరేంజ్ చేశారు. అక్కడ బ్లూ కలర్ టాప్ వేసుకుంది కదా పర్ణిక. నేను ఇక్కడ ఆరో మార్క్ పెడతాను చూడండి. అసలు రన్నింగ్ రేస్ పెడితే అమ్మాయి ఏం చేసిందో చూడండి. ఇక్కడ వాళ్ళు మరీ చిన్న పిల్లలు కదా, ఏం చేయాలో ఒక డెమోలా చూపిస్తున్నారు వాళ్ళకి ఇట్లా చేయాలని. అక్కడ కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని ఇక్కడ మేధు వెళ్ళి అదిగోండి తనకు చెప్పి వస్తున్నాడు. వాళ్ళు స్టార్ట్ చెప్తే ఏం చేయాలని. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా చేయమ్మా అని కూడా చెప్పారు. అట్లా అంత చెప్పినా కూడా తను చేసింది. ఇంకా అందరూ రైట్ లెగ్ పెట్టండి అంటే అదిగో చూడండి తను లెఫ్ట్ లెగ్ పెడతా ఉంది. ఇట్లా ఉంటుందండి తనతో. అదిగోండి రన్నింగ్ రేస్ పెడితే అక్కడే స్టాప్ అయింది. పక్కన ఉన్న వాళ్ళు చిరప్ చేస్తున్నారు వెళ్ళు అని. వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారేమో, మళ్ళీ ఇక్కడికే వస్తారు కదా అని అక్కడే ఉండిపోయిందేమో. అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు ఈ అమ్మాయి పరిగెత్తినే లేదు చూడండి అని. అదిగోండి మళ్ళీ చెప్తున్నారు. నాకు మళ్ళీ నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇట్లా ఉంటుందండి ఈ అమ్మాయితో. ఇంకా ఖుషి అయితే ఈ అమ్మాయికి ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అన్నమాట. ఇంకా దాని నెక్స్ట్ డే 4th డే రోజు పిల్లలకి ఫ్యాషన్ షో పెట్టారు. ఇదిగోండి పిల్లలందరూ అసలు వాళ్ళ టీము. అదిగోండి హోస్ట్ గారు, యాంకర్ గారు తనే చెప్పిస్తున్నారు ఎట్లా చేయాలి అని పిల్లలకి. వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలండి నిజంగా. పిల్లలందరికీ బూస్టప్ ఇస్తూ చెప్పిస్తున్నారు ఎట్లా చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎటు రావాలని. ఇంకా ఇప్పుడేమో ఇదిగోండి మన గ్రేట్ పర్ణిక. ఇది కూడా బిస్కెట్ అయిందిలేండి. చూడండి ఫ్యాషన్ షో ఎట్లా వెళ్తూ ఉందో. ఇంకా వెళ్తుందా అక్కడి నుంచి అక్కడికి యూటర్న్ తీసుకుని వచ్చేసింది. అదిగోండి మళ్ళీ అందరూ నవ్వుతూ ఉన్నారు. ఒకలా కామెడీ పీస్ అయిపోయింది తను. ఇంకా మిగతా పిల్లలు చూసారా. ఇంకా ఈ అమ్మాయి ఏమో ఇటే వచ్చేసిందని వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఇటు వచ్చి వెళ్ళు అని. వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ ఒక టీం అని చేసుకుని మనీ అంతా వాళ్ళే వేసుకుని 20 years నుంచి ఇట్లా వాళ్ళే ఓన్గా దేవుణ్ణి డెకరేషన్ కూడా వాళ్ళే చేసుకుని వాళ్ళే చేస్తున్నారు. ఇంకా మార్నింగ్ అయితే కొందరు పనికి వెళ్తారు కదా, అప్పుడు వేరే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు వర్క్కి వెళ్ళినప్పుడు వీళ్ళు వచ్చి అక్కడ దేవుడి దగ్గర అంతా చూసుకుంటూ ఉంటారు అరేంజ్మెంట్స్. ఆ టీంలో మా ఆయన కూడా ఉన్నారు. ఇంకా ఈ అమ్మాయి చూసారా ఎంత నీట్గా డ్రెస్అప్ అయిందో. అసలు ఆడపిల్లలకి సాటి ఉండదండి. అబ్బాయిలు ఇంత మంచిగా కనపడరు కానీ ముస్తాబ్ అయితే. ఇదిగోండి మన కిత్తూరు రాణి చెన్నమ్మ. ఇంకా ఈ అమ్మాయిని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. ఈ అమ్మాయి వస్తుంది ఎవరినో కొడుతుంది అని. అదిగో అక్కడ స్టాప్ అయిపోయి మళ్ళీ లుక్ ఇచ్చింది వాళ్ళకి ఎవరు ఇట్లా చెప్తున్నారని. భలే ఫన్నీగా గడిచింది ఆ 4 రోజులు కూడా. ఆ దేవుణ్ణి కూడా వీళ్ళు బయట ఎవరికి చెప్పకుండా వాళ్ళ చేతులతో స్వయంగా వాళ్ళే చేసుకున్నారంట. అసలు నాకు నమ్మబుద్దే కాదండి. ఎంత ప్రొఫెషనల్గా ఉందంటే అరేంజ్మెంట్స్ కానీ, లైటింగ్స్ కానీ, దేవుణ్ణి చేసింది బ్యాక్గ్రౌండ్ కానీ చాలా చక్కగా చేశారు. అప్రిషియేట్ చేయాలి అసలు వీళ్ళందరినీ.
ఇంకా ఇది బాయ్స్కి ఇట్లా కాళ్ళు టై చేసేసి అట్లా రన్ చేయాలి అని పెట్టారు. పిల్లలందరూ భలే హుషారుగా పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఇదిగోండి ఒక టీం మెంబరు టై చేస్తున్నారు పిల్లల కాళ్ళంతా. ఎంత డెడికేషనో చూడండి అసలు. కొందరు ఇట్లాంటి పనులని ఇష్టపడరు. అదిగోండి ఒక్కొక్కరికి నీట్గా టై చేస్తూ ఉన్నారు. ఆ సేమ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళంతా ఒక టీం అన్నమాట. ఆ యూనిటీకి మెచ్చుకోవాలండి నిజంగా. అసలు ఇట్లా వినాయకుడిని పెట్టి యూత్స్ అంతా ఒక చోటు గ్యాదర్ అవ్వడము ఇది మనకి ఈ మధ్యన వచ్చిన ప్రాక్టీస్ కాదండి. ఫ్రీడమ్ రావడానికంటే ముందు మన ఫ్రీడమ్ ఫైటర్స్ బాలగంగాధర్నాథ్ తిలక్ వీళ్ళందరూ యూత్స్ని అసలు ఎట్లా ఏ రీజన్తో గ్యాదర్ చేయాలి, ఫ్రీడమ్ ఫైట్ చేయడానికి వాళ్ళని ఎట్లా ప్రిపేర్ చేయాలి అని అనుకుంటూ ఉండగా దగ్గరలో వినాయక చవితి ఉండి వాళ్ళకి ప్లాన్ వచ్చిందంట. ఇట్లా వినాయకుడిని ఒక చోటు పెట్టి అందరినీ యూత్స్ని అంతా ఇట్లా గ్యాదర్ చేసి ప్రిపేర్ చేద్దాము అని. సో ఇది 75 years బ్యాక్ మనకున్న ఒక ప్రాక్టీస్. యూత్స్ అందరూ ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి వినాయక చవితి చేయడము. ఇంకా ఇక్కడ ఫ్యాషన్ షో ఎండింగ్ అనమాట. ఇంకా ఒక్కొక్కరిని అట్లా పంపిస్తూ ఉన్నారు. పిల్లలు చూడండి ఎంత నీట్గా రెడీ అయ్యారో. ఇంకా ఆడపిల్లలు రెడీ అయితే ముస్తాబైతే 2 కళ్ళు చాలవు వాళ్ళని చూడ్డానికి. ఇంకా నాకు ఆ రోజు ఫ్యాషన్ షో అని తెలీదు, లేకుంటే పర్ణికాకు కూడా ఏదైనా ఒక గెటప్ వేసి ఉండేదాన్ని. వేసినా తను చేయదులేండి, ఇంకా అది బిస్కెటే కానీ. అదిగోండి ఊరికి అట్లా వెళ్తూ ఉంది అంతే. ఆ వైట్ కలర్ డ్రెస్లో ఉంది కదా పర్ణిక. పిల్లల్ని ఇట్లా సోషలైజ్ అవ్వడానికి వదిలేయాలి, ఎంతసేపు ఇంట్లోనే పెట్టుకోరాదు. వాళ్ళకి మంచి పర్సనాలిటీ అనేది అప్పుడే డెవలప్ అవుతుంది పిల్లలతో కలిసి ఆడితేనే. ఇంకా పిల్లలకి అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు వాళ్ళ టీం కోసం వాళ్ళే డిజైన్ చేసుకున్నారు చూడండి. భలే ఫన్నీ గేమ్ అండి. ఇదిగోండి హోస్ట్ గారు ఒక యాక్షన్ చేశారు ఎట్లా అని. ఇంకా అందరినీ లైన్గా నిలబెట్టేసి యాక్షన్ని నీ ముందున్న పర్సన్కి చెప్పమంటే ఇదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి యాక్షన్ ఫిల్టర్ చేసేసారు. ఇంకా గేమ్ ఇక్కడి నుంచి స్పాయిల్ అయింది. అదిగోండి సెకండ్ టైం కూడా తను చూపిస్తున్నారు. చూడండి తను ఎట్లా చేశారో. ఇంకా తను గేమ్ స్పాయిలర్ అనమాట, ఈ 4th person. చూడండి జిమ్ చేస్తున్నారు. హోస్ట్ గారు ఏం చూపించారు, ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు. బస్కీలు కొడుతూ జిమ్ చేస్తూ ఆ గేమ్ని అయితే అక్కడ స్పాయిల్ చేసేసారు. భలే ఫన్నీగా అనిపించింది గేమ్. అదిగోండి వీళ్ళందరూ టీమ్ పర్సన్స్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా లైవ్లో ఇట్లాంటి గేమ్స్ అన్నీ క్రియేటివ్గా డిజైన్ చేస్తారు వాళ్ళే, ఎప్పుడు ఇంకా రిపీట్ ఉండరాదని. అదిగోండి చూసారా, ఇంకంతే ఆ 4th person ఏం చూపించాడో అదే రిపీట్ చేశారు. ఆ ఫస్ట్ చూపించిన పర్సన్ అయితే ఇంకా ఫిల్టర్ అంతే. భజన చేస్తున్నారు లాస్ట్ పర్సన్ అయితే. ఇదిగోండి ఇంకా ఇక్కడ హోస్ట్ గారు చెప్తున్నారు నేను ఎట్లా చూపించానో చూపించు అని సెకండ్ పర్సన్కి అయితే.
నేను ఇది చూపించాను, ఇంకా మీరు ఏం చేశారు అని